నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే మున్సిపల్ షాప్ గ్రౌండ్ నందు కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధు ఆధ్వర్యంలో గత 16 రోజులుగా నిర్వహించిన కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ లోగోను ముందుగా ఆవిష్కరించారు. అనంతరం ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. విన్నర్గా నిలిచిన ఎంవి నారాయణ 11 బుల్స్ టీముకు కప్పుతో పాటు ₹1,00,000 ప్రైజ్ మనీని అందజేశారు. రన్నర్గా నిలిచిన టీముకు ₹50,000 ప్రైజ్ మనీ మరియు కప్పును అందజేశారు. మూడవ విజేతకు ₹25,000 ప్రైజ్ మనీ మరియు కప్పును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావల్లో క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా కేసీఏ టీం సభ్యులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రశ్నించడానికి ఎలాంటి అవకాశం లేకుండా ప్రతి పని చేసేటటువంటి ఏకైక ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు. మాలాంటి వారికి పని ఉండదు, గుర్తుంచుకోండి. అంత అద్భుతంగా నేను మనం గమనించాను. ఎక్కడో పల్లెటూరులో, ఎక్కడో సీసీ రోడ్లు, ఎక్కడో పేరు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి నాయకులు కావాలి. ఇలాంటి నాయకులు గెలిపించుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కేసీఆర్ టోర్నమెంట్ ఎంత అద్భుతంగా చేస్తామో నిజంగా నేను హ్యాట్సప్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కష్టపడేటువంటి చిన్న పిల్లలు, ఇక్కడ లక్కీ గాని, శశి గాని, అలాగే అద్వైత్, ముఖ్యంగా చెప్పాలంటే నిచ్చల్ చిన్న పిల్లడు ఎంత అద్భుతంగా చేశాడో మనమందరం కూడా చూస్తున్నాను. మరొకసారి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా, ఇక్కడ సహకరించినటువంటి ప్రతి పేరెంట్ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియకుండా సెలవు తీసుకుంటున్నాను. ట్రోఫీతో పాటు ₹50,000 బహుమతి. ట్రోఫీతో పాటు మీరు సుభాష్ చంద్రబోస్ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు 2 మండలాలు కూడా కలిపి మిక్సీలో వేశారు. కావలి బిట్రకుంట అయినప్పటికీ కూడా చక్కగా అత్యద్భుతంగా ఆడి ఈ టోర్నమెంట్, మంచి టోర్నమెంట్లో షీల్డ్ ఈ కార్యక్రమానికి ఎవరు ఈయన పేరేంది? ఓకే సార్. చేతి తీసుకుంది తమ్ముడు. ఇటువైపు తప్పకుండా వీళ్ళ ఆధ్వర్యంలో కావల్లో అన్ని గేమ్స్, స్పోర్ట్స్ వీళ్ళందరూ కూడా నిర్వహిస్తారని నేను కూడా ఆశాభావం వ్యక్తపరుస్తున్నా. అదేవిధంగా ఇంకా రేపు సంక్రాంతి నాటికి ఇంకా కూడా మిగతా వాటి కూడా ఒక క్రికెటే కాదు, మిగతా వాటిలో అన్నింటిలో కూడా వీళ్ళు ముందుండి ఈ ట్రస్ట్ బాగా ముందుకు పోవాలని మనసారా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా ఈనాడు గెలిచినటువంటి కావలి టీము, అదేవిధంగా రన్నర్స్ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఆడి గెలిచి అందరూ కూడా కలిసి ఉన్నటువంటి ప్లేయర్స్ అందరినీ కూడా అభినందిస్తూ, ఇంకా కావలిలో మన స్పోర్ట్స్ని, గేమ్స్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో నా వంతు నేను కూడా మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఈ ట్రస్ట్ సభ్యులందరినీ కూడా పేరున అభినందిస్తూ, ముఖ్యంగా ఇందరినీ అసెంబ్లీ చేసి వీళ్ళందరిలో స్పిరిట్ని తీసుకొచ్చి ఒక కోఆర్డినేట్ తీసుకొచ్చి సమస్యలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా గెలుస్తారు అంటే నిర్వహిస్తలేము అనేటువంటి భయంలో ఉన్నప్పుడు కూడా నేను సైతం దీన్ని ముందుకు నడపగల దమ్ము నాకు ఉందని చెప్పి మా తమ్ముడు సిద్ధు దీన్ని అందరినీ కూడా అసెంబ్లీ చేసి నిర్వహించిన సిద్ధుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నువ్వు కావలికి ఒక ఐకానిక్గా స్పోర్ట్స్ సైడ్లో నువ్వు రాజకీయాల్లోనే కాదు స్పోర్ట్స్ సైడ్ కూడా ఒక ఐకానిక్ లీడర్గా ఉండాలని, ఇంకా ఎదగాలని మనసారా నిన్ను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.